చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో రుణమాఫీ కట్ ఆఫ్ ఖరారైందట. సో ఎవరికి రుణమాఫీ, ఏ డేట్ లోపు రుణం తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ. సో దీని మీద ఒక నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. 2018 డిసెంబర్ 12వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు, 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు, అంటే ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గర నుంచి కొత్త ప్రభుత్వం కొలువు తీరేంత వరకు, అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేంత వరకు ఈ మధ్యలో ఉన్న ఈ 5 సంవత్సరాల పీరియడ్ని వీళ్ళు లెక్కలోకి తీసుకొని కట్ ఆఫ్ తేదీని నిర్ణయించడం జరిగింది. అంటే ఆ లోపు తీసుకున్న వాళ్ళకు మాత్రమే రుణాలు మాఫీ అయితే, అంతకు ముందు తీసుకున్న వాళ్ళది, ఆ తర్వాత తీసుకున్న వాళ్ళది మాఫీ కాదు. ఒక్కో కుటుంబానికి 2 లక్షల మాఫీ ఒకే విడతలో 35,000 కోట్ల నిధులు అవసరమవుతాయని అంచనా. భూమి, పాస్బుక్, రేషన్, ఆధార్ ప్రామాణికంగా అర్హత, పీఎం కిసాన్ అందని వారికి వర్తింప చేయాలా వద్దా అన్నదానిపైన పరిశీలన, క్యాబినెట్లో చర్చించి విధి విధానాలు. ఇప్పుడు చాలామంది గైడ్ లైన్స్ పెడుతున్నారు, కండిషన్స్ పెట్టొద్దు. 100% కండిషన్స్ పెట్టాల్సిందే. అది పీఎం కిసాన్ అంశం పరిగణలోకి తీసుకుంటారా, మీరు కొత్త గైడ్ లైన్స్ క్రియేట్ చేస్తారా? ఒకటి, పేద రైతులు, సామాన్య రైతులు, చిన్న సన్నకారు రైతులు, పక్కాగా వ్యవసాయం చేసే రైతులు, సో వాళ్ళకి అన్యాయం జరగకుండా మీరు ఏ గైడ్ లైన్స్ పెట్టుకున్నా ఏ ఇబ్బంది లేదు. ఇది మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ప్రతి ఒక్కరు. ఈ రకంగా ఇచ్చుకుంటూ పోతా ఉంటే ఇప్పుడు రైతు బంధు పేరుతో వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అయిపోయినాయి. సామాన్య రైతులకి రాలేదు, కౌలు చేసుకున్న రైతులకి ఒక పైసా వాళ్ళు చూడలేదు. కానీ ఎవడెవనుకో వచ్చేసినాయి. ఇండ్లలో వండుకున్న వాళ్ళకి, ఫారెన్లో ఉన్నోనికి, సినిమాలు తీసేటోనికి, రాజకీయాలు చేసేటోనికి వచ్చినాయి. ఏం లాభం దానివల్ల? అందుకే ఈ విషయంలో కూడా మీరు పగడ్బందీ గైడ్ లైన్స్ పెట్టాలి. మీరు పెట్టే గైడ్ లైన్స్ సామాన్య రైతులకు నష్టం చేయొద్దు. మళ్ళీ మీరు పెట్టే గైడ్ లైన్స్ ఎవడైతే అనర్హుడు ఉన్నాడో వాడిని తీసి అవతల పడేయాలి ఫస్ట్. అది రేపొద్దున మీరు ఇచ్చే రైతు భరోసా కావచ్చు, ఇప్పుడు మీరు అమలు చేయాలనుకుంటున్న రుణమాఫీ కావచ్చు. ప్రతి దాంట్లో పక్కా కండిషన్స్ ఉండాలి, పక్కా గైడ్ లైన్స్ ఉండాలి. అవసరమైతే ఆ బడ్జెట్ని తగ్గించేటట్టుగానే ఉండాలి, పేద ప్రజలకి నష్టం చేయకుండా లాభం జరిగేలాగా. రైతుల రుణమాఫీ విషయంలో కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు అవసరమైన ప్రణాళికలను వేగంగా రూపొందిస్తోంది. ఇప్పటికే నిధుల సమీకరణకు చర్యలు ప్రారంభించగా తాజాగా కట్ ఆఫ్ తేదీ పైన ఒక నిర్ణయానికి వచ్చింది. 2018 డిసెంబర్ 12 నుంచి 2023 డిసెంబర్ 9వ తేదీ వరకు రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల చొప్పున మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కట్ ఆఫ్ తేదీ ప్రకారం రుణమాఫీకి దాదాపు 35,000 కోట్ల మేర నిధులు అవసరమవుతాయని కూడా అంచనాకు వచ్చినట్టు సమాచారం. అయితే రుణమాఫీకి అర్హులైన రైతు కుటుంబాలను గుర్తించేందుకు పాస్బుక్, రేషన్ కార్డ్, ఆధార్ కార్డులను ప్రామాణికంగా తీసుకోబోతున్నారట. మాఫీ ప్రక్రియలో రైతులకు ఏమైనా ఇబ్బందులు కలిగినా, అర్హత కలిగి ఉండి ఏ కారణాల వల్లైనా రుణమాఫీ అందకపోయినా ఆయా రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయబోతున్నది. ఈ ఫిర్యాదుల స్వీకరణ సెల్కు కొంతమంది అధికారులను కేటాయిస్తారు. వారు సంబంధిత బ్యాంకులతో మాట్లాడి రైతులకు రుణమాఫీ అందేలా చర్యలు తీసుకుంటారు. భారమైన బాధ్యతగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న రుణాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయబోతున్నది. 2014లో తొలిసారి అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఎన్నికల సమయంలో రైతులకు ₹1,00,000 చొప్పున రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఇందుకోసం 2014 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2018 డిసెంబర్ 11వ తేదీ వరకు కటాఫ్ తేదీగా పేర్కొన్నది. అయితే ఏడాదికి 25,000 చొప్పున 4 సంవత్సరాల్లో ₹1,00,000 మాఫీ చేస్తామని చెప్పినా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. దీంతో దాదాపు 8,500 కోట్ల రుణాలు పెండింగ్లో ఉన్నాయి. అయితే గత ఏడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులకు 2 లక్షల మేర రుణాన్ని మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు రైతుల వివరాలు సేకరించింది. ఇందులో గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకపోవడంతో చాలామంది రైతులకు రుణమాఫీ అందలేదని తేలింది. దీంతో కటాఫ్ తేదీ విషయంలో పలుమార్లు చర్చించిన అనంతరం ప్రభుత్వానికి భారమైనప్పటికీ 2018 నుంచి రుణాలు తీసుకున్న రైతులకు 2 లక్షల మేర మాఫీ చేయాలని నిర్ణయించింది. ఇది 2018 నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీ ఇది. సో నాట్ ఇది కాదు. 2018 తర్వాత 5 ఏళ్ళుగా మేము 4 విడతల్లో రుణమాఫీ చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చిండు, లక్షది. సో అది చేయలే. సో ఆ పీరియడ్ అంతా పరిగణలోకి తీసుకొని ఆ పీరియడ్లో తీసుకున్న వాళ్ళందరికీ మేము మాఫీ చేస్తాం 2 లక్షల వరకు అని కాంగ్రెస్ చెప్తా ఉన్నది. నిజానికి 2022 లేదా 2023 సంవత్సరం నుంచి రుణాలు తీసుకున్న వారికే పథకాన్ని వర్తింపజేస్తామని చెబితే ప్రభుత్వానికి ఆర్థికంగా చాలా ఉపశమనం లభిస్తుంది. కానీ రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉండాలన్న లక్ష్యంలో భాగంగా ఆర్థికంగా భారమైన గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న రుణాలు కూడా మాఫీ చేయాలని నిర్ణయించింది.
ఇందుకోసం అన్ని బ్యాంకుల నుంచి రైతుల వివరాలు కూడా ఇప్పటికే సేకరించింది. విడతలుగా కాకుండా ఒకేసారి మాఫీ. ఒకవేళ విడతలుగా చేస్తే నథింగ్, అది దానివల్ల ఉపయోగమే లేదు. కేసీఆర్ చేసిన మోసం కూడా అదే. 30,000 వరకు ఏమో చేసిండు, అది కూడా విడతల వారీగా చేసిండు. దానివల్ల ఇంట్రెస్ట్ కట్టిండు, అసలు అన్నీ ఉంది. రుణమాఫీని విడతల వారీగా కాకుండా ఒకేసారి చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నది. బీఆర్ఎస్ సర్కార్ ఒక్కో విడతకు 25,000 రూపాయల చొప్పున 4 విడతల్లో 1,00,000 మాఫీ చేసినప్పటికీ పలు ఇబ్బందులు తలెత్తినాయి. అసలు రుణంలో నుంచి కొంత మొత్తాన్ని మాఫీ చేయగా మిగిలిన రుణానికి వడ్డీ పడింది. దాంతో ప్రభుత్వం చెల్లించింది కేవలం వడ్డీలకే సరిపోయింది తప్ప రైతులకు పెద్దగా న్యాయం జరగలే. దీనిపైన అనేక విమర్శలు వచ్చినాయి. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణాన్ని ఒకే దఫాలో మాఫీ చేయాలని యోచిస్తున్నది. అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుందనే అభిప్రాయంలో ఉన్నది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనర్హులుగా ఉన్న వారికి రుణమాఫీ అందించాలా లేదా అన్న దానిపైన కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారు? ఇప్పుడు వాళ్ళ గైడ్ లైన్స్ వాళ్ళకు, మీ గైడ్ లైన్స్ మీరు పెట్టండి. ఇప్పుడు మరి 2018కి ముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లా కూడా చాలామంది కట్టక డిఫాల్టర్గా మిగిలిపోయిన రైతులు కూడా చాలామంది ఉంటారు కదా, అట్లా కూడా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, మరి వాళ్ళకి ఇవ్వమని చెప్తున్నారు. ఇక అట్లా ముందు నుంచి జరుపుకుంటూ పోతే అది కూడా 1,000 కోట్ల అంశం. మల్లారెడ్డి గారు లైన్లో ఉన్నారు, ఆయన సారంపల్లి మల్లారెడ్డి గారు. సార్ నమస్తే. సార్ ఏం లేదు, ఇప్పుడు మీరు లైవ్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఈ రుణమాఫీ కట్ ఆఫ్ తేదీని డిసైడ్ చేసినట్టున్నారు. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు, డిసెంబర్ 9. సో ఇది రైటేనా లేకపోతే ఇంకేమన్నా మీకు చేంజెస్ కోరుతున్నారా మీలాంటి వాళ్ళు? గవర్నమెంట్ అధికారానికి వచ్చింది, కాంగ్రెస్ అధికారానికి వచ్చింది డిసెంబర్ 9. ఓకే, ఆ రోజు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు. ఓకే, అందుకోసం అది వాళ్ళకు కాంగ్రెస్ వాళ్ళు అధికారానికి వచ్చినప్పుడు పెట్టుకున్నారు కాబట్టి అది కరెక్ట్ డేటే. ఓకే, ఇప్పుడు ఇంకొక డిసెంబర్ తర్వాత అప్పు తీసుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు 18కి ముందు తీసుకున్న వాళ్ళ పరిస్థితి సార్ మరి, అంటే ఇప్పుడు ఒక సంవత్సరం ముందు 2018కి ముందు తీసుకున్నది 25,000 కోట్లు గత ప్రభుత్వం మాఫీ చేస్తానని చెప్పింది. వాళ్ళు ఏం చేశారంటే 99,999 మాఫీ చేశారు. ₹1 మాఫీ చేయలే, అంటే 1,00,000 రూపాయలకు. ఆ ₹1 వల్ల ఏంటంటే 1,500 కోట్లు కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఇవ్వలే. అది వచ్చిన తర్వాత వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారు. ఓకే సార్. అందుకోసం ఏంటంటే గత ప్రభుత్వం 4 విడతలు వాయిదా ప్రకారం చెల్లించడం వల్ల 2014లో 9,800 కోట్లు, 2018లో 12,000 కోట్లు వడ్డీలు రైతులు చెల్లించుకున్నారు. ఓకే, రైతుల మీద వడ్డీ భారం పడింది. 9,800 కోట్లు, ఇప్పుడు 12,000 కోట్లు, దాదాపు 20,000 కోట్లు ఈ 4 విడతలుగా పడింది. అందుకోసం ఈ గవర్నమెంట్ ఏంటంటే ఒక్క విడతగానే ఆ మొత్తం అమౌంట్ ను క్యాలిక్యులేట్ చేసి 2 లక్షల వరకు క్యాలిక్యులేట్ చేసి తన ఖాతా ఒకటి ఓపెన్ చేసి బ్యాంకర్లతో SBLC ఉంది, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ, ఆ బ్యాంకర్స్ కమిటీ ద్వారా ఒక ఖాతా ఓపెన్ చేసి ఆ ఖాతాలో వేసుకొని రాష్ట్ర ప్రభుత్వం 4 ఏళ్ళు కట్టుకొని 5 ఏళ్ళు కట్టుకొని మనకు సంబంధించిన రైతులను రుణముక్తులు చేయాలి. అయితే ఇది కొత్త విషయం కాదు. ఇంతకుముందు VP సింగ్ ఉన్నప్పుడు 72,000 కోట్లు అలా వేరే ఖాతా ఓపెన్ చేసి చేసుకున్నాడు. మన ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి 11,000 కోట్లు రద్దయింది. సరే, ఓకే, అది రైట్. ఇప్పుడు 2014 to 2018 మధ్య తీసుకున్న లోన్లు ఎంత ఉంటాయి సార్ రైతులవి? అవి కూడా కట్టన్ లోన్లు చాలా ఉంటాయా? 2 లక్షల వరకు ఉన్న లోన్స్ అన్ని డిసెంబర్ 9 వరకు 2 లక్షల రూపాయల లోన్స్ ఉన్న వాళ్ళందరూ ఓకే ఎలిజిబుల్. కాబట్టి వీళ్ళందరూ లెక్క వేస్తే అంటే ఇప్పుడు నేను అట్లా అంటలేను సార్, 2018 బిఫోర్ తీసుకున్న వాళ్ళది ఉండదు కదా ఇందులో? ఉండదు, వాళ్ళందరిది బ్రాడ్ ఫార్వర్డ్ అయితే ఓకే, ఇట్లా వచ్చేస్తుంది అంతా మొత్తం. అసలు ఎప్పుడు తీసుకున్నా మీరు 2 లక్షల వరకు డిసెంబర్ వరకు అప్పు బాకీ ఉంటే మీకు మాఫీ. ఓకే, మీరు ఎప్పుడు తీసుకున్నా 2014 ముందు తీసుకున్నా మరి అట్లా లేదు. అంటే ఇప్పుడు పేపర్లో రాసింది ఏంటంటే సార్ 2018 డిసెంబర్ నుంచి
2023 డిసెంబర్ మధ్యలో తీసుకున్న వాళ్ళదే చెప్తున్నారు. అది కరెక్ట్ కాదు. అదే అంటున్నాను నేను, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు. మీరు చెప్పింది ఏంటంటే మీరు చెప్పిన దాని ప్రకారం అయితే చాలా తక్కువ మొత్తం వస్తుంది. అసలు ఈ డిసెంబర్ 9 వరకు 2 లక్షల బాకీ ఉన్న వాళ్ళందరికీ మాఫీ చేయాలి. అది రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు పాపం. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? మరి కట్ ఆఫ్ డేట్ని ఇట్లా ఇంకా అఫీషియల్ అయితే ఒక జియో ఆర్ సంథింగ్ ఏది రాలేదు. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి. మీరు ఇవన్నీ ఎందుకు 2 లక్షల రుణం తీసుకున్న ప్రతి ఒక్కరికి మేము మాఫీ చేస్తాం అన్న ఆ లైన్ తీసుకుంటే బాగుంటుంది అన్నది చాలామంది అభిప్రాయంగా కనిపిస్తూ ఉన్నది. మరి దీనికి ఎట్లా నిధులు సమకూరుస్తారు అన్నది చూడాలి. ఈ భూముల అమ్ముడు ఇట్లాంటిది పని పెట్టుకోకుండా మీరు ఏదైనా కార్పొరేషన్ ద్వారా వాటిని చెల్లించే ప్రయత్నం చేస్తేనే బెస్ట్ ఏమని చాలామంది అభిప్రాయం. ఎందుకంటే మళ్ళీ భూములు అమ్మి భూములు తనఖా పెట్టి మళ్ళీ ఆన్నే ఉండిపోయి మళ్ళీ వాటిని బ్యాంకులు వేలం వేసి అది తెలంగాణ సంపద అది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఒక సెక్షన్కి ఈ భూముల అమ్మకం ద్వారా పెట్టినప్పుడు మరి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించిన సంపద కదా అన్న ఇంకొక ఎలిగేషన్ కూడా చాలామంది తీసుకొస్తూ ఉన్నారు. ఇట్లా మనం పంచుకుంటూ పోతే ఎట్లా అన్న ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది తీసుకొస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అన్ని వ్యాలిడ్ పాయింట్సే అన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. నెక్స్ట్ మిగతా వార్తల్లో